మీడియా మిత్రులకి నమస్కారం. ఈవేళ ఏబిఎన్ పత్రిక మీద వైసీపీ నాయకులు దాడి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రజా స్వేచ్ఛ, వాక్కు స్వేచ్ఛని హరించడమేనని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైతే నిజం నిర్భయంగా ఈ పత్రికల ద్వారా, ఈ మీడియా ద్వారా ఏదైతే ప్రజలకి నిజం నిర్భయంగా చేరవేస్తుందో, అలాగే ఒక ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలంటే ఒక 4 స్తంభాల లాగా, ఒక మూల స్తంభంలాగా ఉండే ఈ పత్రికని ఏదైతే ఏవిఎన్ పత్రిక మీద దాడి చేయడం అనేది వైసీపీ నాయకుల ఒక దారిష్టానికి ఇది నిదర్శనమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి నిజం నిర్భయంగా చేరవేసే ఒక పత్రికను కూడా ఆలోచించకుండా ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ రవిడీ నాయకులు ఉన్నారో, రవిడిజం చేసే ఆలోచనలు కానీ ఆ నాయకుడితో పాటు ఏదైతే అధినేత ఉన్నాడో ఆ జగన్తో పాటు ఈ నాయకులు కూడా అదే తీరు వెళ్ళటం ఇది అప్రజాస్వామికం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వాగ్దాటి అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ఒక స్వేచ్ఛది. ఆ స్వేచ్ఛను హరించి ఈవేళ ఆ పత్రిక ఆఫీసుల మీద దాడి చేయడం అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏ నిజం తెలుసుకోవాలన్నా, ఏ మనకి వచ్చే పథకాలు తెలుసుకోవాలన్నా, లేకపోతే ఉన్న వార్తలు తెలుసుకోవాలన్నా ఈ మీడియా కానీ పత్రికలు కానీ మనం స్వేచ్ఛగా ఉన్న రోజునే మనం అందరం క్షేమంగా ఉంటాం. ఇది ఒక భయంకరమైన ఒక అలజడి సృష్టించమేనని మేము ఇటువంటి విషయాలు తెలుగుదేశం పార్టీ తరపున కానీ కూటమి ప్రభుత్వం తరపుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఆలోచనలు మానుకుంది ఏదైతే ప్రజలు స్వేచ్ఛ కోరే ఏ పత్రికలు ఉన్నాయో, మీడియాలు ఉన్నాయో వారిని ధైర్యంగా చేసుకునేలాగా మనం అందరం సహకరించాలి. ఈ విషయాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇప్పటికైనా ఈ వైఎస్ఆర్సీపీ ఇప్పటికైనా ఇది మానుకోకపోతే జరగబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.